నమస్తే ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ సృష్టించిన తుఫాన్ అంతా ఇంతా కాదు. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 28 బంతుల్లోనే 74 పరుగులు చేసి హైదరాబాద్ను పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 120 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో పంజాబ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ 5 ఫోర్లు మరియు 8 గగనచుంబి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 260 స్ట్రైక్ రేట్తో అతను ఆడిన తీరు చూస్తుంటే సాక్షాత్తు ధోని తలపించింది. అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ మరియు హెన్రిచ్ క్లాసెన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కేవలం 11.3 ఓవర్లలోనే హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 149 పరుగులు సాధించడం విశేషం. టైమింగ్ మరియు పవర్తో అభిషేక్ శర్మ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మరి అభిషేక్ శర్మ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్పై మీ అభిప్రాయం ఏంటి? అతను భవిష్యత్తులో టీమిండియాకు ఓపెనర్గా సుస్థిర స్థానం సంపాదిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.